జీవితంలో మనుషులను నమ్మడానికి వీలు లేకుండా పోయింది. ఒకప్పుడు బంధువులైనా సరే డబ్బు విషయంలో నమ్మకూడదని చెప్పేవారు. చివరకు స్నేహితులను కూడా మనీ విషయంలో నమ్మొద్దనే నానుడు వచ్చింది. ఇప్పుడు ఇది ఎంతవరకు వచ్చిందంటే చివరకు భార్యను కూడా నమ్మలేని దరిద్రపు యుగాంతంలోకి వచ్చాము. అవును, ఇది నిజం. ఇంతటి దారుణమైన మాట ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే పశ్చిమ బెంగాల్లో ఓ దారుణమైన ఘటన జరిగింది. పశ్చిమ బెంగాల్ జిల్లాలోని హౌడా జిల్లాలో బోస్ సమతా దంపతులు. వీళ్లకు పెళ్ళై 16 ఏళ్లు. సమతా బోస్ దంపతులకు 12 ఏళ్ల కూతురుంది. ఈమె చదువులో టాపర్. 7వ తరగతి చదువుతున్న ఈ దంపతుల కూతురును డాక్టర్ చేయాలనేది వీరి కోరిక. కానీ బోస్ చేసేది ఓ చిన్న ఉద్యోగం. ఓ బట్టల షాపులో పనిచేసేవాడు. భార్య సమత మాత్రం ఏ పని చేయదు. ఎప్పుడో ఓసారి చిన్న చిన్న పనులకు వెళుతూ ఉండేది. అయినా వీరి జీవితం సంతోషంగానే సాగుతుంది. అయితే తండ్రి బోస్కు కూతురంటే చచ్చేంత ప్రేమ. తన కూతురు బాగా చదువుతుందని తోటి స్నేహితులు టీచర్లు చెబుతుంటే పొంగిపోయేవాడు. ఇక ఫీజు కట్టడానికి ఆలస్యమైనా కూడా స్కూల్ యాజమాన్యం ఏమీ అనేది కాదు. చిన్న ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నాడు బోస్. అయితే భార్య సమత మాత్రం మంచి స్కూల్లో వేస్తే తమ కూతురు బాగా చదవగలదు, డాక్టర్ అవుతుంది, మన కష్టాలు తీరిపోతాయని చెప్పేది. కానీ అంత స్తోమత లేదు. వేలకు వేలు ఫీజు కట్టే స్తోమత వీరికి లేదు. ఆస్తులు కూడా పెద్దగా లేవు. అయినా కాలం నెట్టుకొస్తూ ఉన్నారు. కొంతమంది బంధువులు మాత్రం చదివే వాళ్ళు ఎక్కడైనా చదువుతారు, అందుకోసం పెద్ద కార్పొరేట్ స్కూల్లోనే వేయాల్సిన అవసరం లేదు, కావాలంటే ట్యూషన్ చెప్పించమన్నారు. కానీ మంచి స్కూల్లో చదువు బాగుంటుందని భార్య సమత చెప్పేది. అయితే ఈ సమతకు ఓ పిచ్చుంది. 10వ తరగతి వరకు చదువుకున్న ఈ సమత నిత్యం ఫోన్లో ఉండేది, ఇంట్లోనే ఉండేది, పనికి కూడా వెళ్ళేది కాదు. ఇక ఫేస్బుక్లో యూట్యూబ్లో రీల్స్ తెగ చూసేది. అంతేకాదు ఫేస్బుక్లో కొత్త వాళ్ళు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తే వెంటనే యాక్సెప్ట్ చేసేసేది. ఇలా రోజంతా టైం పాస్ చేస్తూ ఉండేది. ఒకగానొక కూతురు స్కూల్కి వెళ్తూ ఉండేది, భర్త జాబ్కి వెళ్ళేవాడు. కానీ ఈమెకు మాత్రం ఫోన్లోనే సమయం సరిపోయేది కాదు. అయితే 1.5 ఏళ్ల క్రితం రవిదాస్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. అతని ఫ్రెండ్ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసిన సమత రోజు అతనితో చాటింగ్ చేస్తూ ఉండేది. అతనికి పెళ్లి కాలేదు, 25 ఏళ్ల యువకుడు, పెయింటర్గా పనిచేస్తూ ఉన్నాడు. ఈ సమత ఉండే ప్రాంతానికి అతనికి చాలా దూరం, కనీసం గంట ప్రయాణం. కోల్కతాలోని బారక్పూర్ ప్రాంతంలో ఉంటాడు. అయితే ఆమెను ప్రేమిస్తున్నానని చెప్పాడు ఈ రవి. మొదట నాకు పెళ్ళయింది, నీకు నాకు సరిపడదని కహానీలు చెప్పింది. కానీ అతని మాటలు నచ్చడంతో ఆమె కూడా పడిపోయింది. నువ్వంటే నాకు ఇష్టమని చెప్పేసింది. ఆ తర్వాత మా ఇంటికి రమ్మన్నాడు ఈ రవిదాస్. కానీ నువ్వే రావచ్చు, మా ఇంట్లో ఎవ్వరు ఉండరు, మనం ఎంజాయ్ చేయొచ్చని బరి తెగించి ప్రియుడిని పిలిచింది ఈ సమత. అప్పటి వరకు భర్తే ప్రాణం, కూతురే జీవితం అనుకున్న ఈ నీచురాలు ఏకంగా ప్రియుడిని ఇంటికి పిలిచేంతగా తెగించింది. ఇంకేముంది, రోజు మధ్యాహ్నం 1 గంట సమయంలో ప్రియుడి బైక్ మీద ఇంటికి వచ్చేవాడు. అక్కడే ఎంజాయ్ చేసేవాడు. ఇద్దరు కలిసి భోజనాలు చేసుకుని కూల్ డ్రింక్స్తో పార్టీ చేసుకుని మజా చేసేవారు. ఇక స్కూల్ నుంచి కూతురు వచ్చే సమయానికి ప్రియుడిని పంపించేసేది. భర్త పని ముగించుకుని రాత్రి 9:30 గంటలకు వచ్చేవాడు. పాపం కుటుంబం కోసం అలిసిపోయి వచ్చిన ఆమె భర్త బోస్ కూతురు చదువు గురించి అడిగేవాడు. కొన్నిసార్లు కూతురు కూడా తండ్రి వచ్చే వరకు పడుకునేది కాదు. ఏవైనా పరీక్షలు పెడితే మార్కులు చూపించేది కూతురు. వాటిని చూసి మురిసిపోయేవాడు తండ్రి. కానీ ఈ సమత మాత్రం తన పిచ్చిలో తానుండిపోయింది. ప్రియుడితో రహస్యంగా చాటింగ్లు, కాల్స్ చేసుకునేది. ఇక అక్కడి నుంచి విచ్చలవిడిగా వీడియో కాల్స్లో కూడా బరి తెగించేసింది. దాదాపుగా 1.5 ఏళ్ల పాటు ఈ బంధం కొనసాగింది. అయితే ఓ రోజున ఈ సమత ఫోన్ ఇంట్లో పెట్టి బయటకెళ్ళింది. ఆ సమయంలోనే ప్రియుడి నుంచి మెసేజ్లు టపీమనొచ్చాయి. వాటిని కూతురు చూసింది. ఆ తర్వాత పాత చాటింగ్లను చూడగా బూతులను చూసి షాక్ అయిపోయింది. వెంటనే వాటిని తన తండ్రికి స్క్రీన్ షాట్స్ తీసి ఫార్వర్డ్ చేసింది. మళ్ళీ తల్లి చూడకముందే డిలీట్ చేసేసింది. ఆ తర్వాత కోపంలో తల్లి చేసిన తప్పుడు పనులను నిలదీసింది కూతురు. ఎంతైనా 7వ తరగతి చదువుతుంది. తల్లి కంటే ఇంగ్లీష్ కూడా బాగా తెలుసు. సోషల్ మీడియా మీద కూడా మంచి గ్రిప్ ఉంది. దీంతో కూతురునే బెదిరించింది తల్లి సమత. కానీ తాను తండ్రికి నీ తప్పుడు మెసేజ్లను ఫార్వర్డ్ చేశానని చెప్పింది కూతురు. అంతే, కూతురి మీద చేయి చేసుకుంది సమత. ఆ తర్వాత తన ఫోన్లో ఫేస్బుక్ యాప్ను డిలీట్ చేసేసింది. వాట్సాప్ చాట్ను, కాల్ డేటాలను కూడా తీసేసింది. మరోవైపు కూతురు పంపిన మెసేజ్లను చూసిన భర్త పరుగున ఇంటికి వచ్చేశాడు. భార్యను నిలదీశాడు. నాకు అతనికి ఏమీ లేదు, చాటింగ్ మాత్రమే అని చెప్పింది. ఆ మాటలకే భార్యను చితక్కొట్టాడు భర్త. ఆ తర్వాత తన తల్లిని గ్రామం నుంచి పిలిపించుకొని ఇంటి దగ్గరే కాపలాగా ఉండమని చెప్పాడు. మరోవైపు భార్యను పనికి పంపించడం మొదలుపెట్టాడు. బోస్ పనిచేసే షాపుకు కొంత దూరంలోనే పనికి కుదిర్చాడు. దీంతో ఆమెకు ప్రియుడిని కలుసుకునే సమయం చిక్కేది కాదు. కానీ బరి తెగించిన సమత మాత్రం మధ్యాహ్నం లంచ్ సమయంలో మాత్రం ఫోన్లో మాట్లాడేది. ప్రియురాలను కలుసుకునేందుకు వీలు చిక్కకపోవడంతో ఆమె ఉండే ప్రాంతానికే వచ్చి ఓ గదిని అద్దెకు తీసుకున్నాడు ప్రియుడు రవి. తాను పనిచేసే చోట నుంచి సాయంత్రం ఇంటికి వెళ్లే సమయంలో ప్రియుడి గదికి వెళ్లేది. అతనితో ఓ గంట గడిపి ఇంటికి చేరుకునేది. ఇలా భార్య మళ్లీ మోసం చేయడం మొదలుపెట్టింది. అయితే 6 నెలలుగా భార్య చాలా కష్టపడి పనిచేస్తుందనుకున్నాడు అమాయకుడైన భర్త. మెల్లిగా ప్రేమను చూపించడం మొదలుపెట్టింది.
అయితే ఇక్కడే అసలు విషయం మొదలైంది. సుమత పనిచేసే చోట ఓ వ్యక్తి ద్వారా కిడ్నీ కావాలి, కిడ్నీ ఇస్తే 10 లక్షలు ఇస్తామని ఆఫర్ ఇచ్చాడు, అది కూడా ఆపరేషన్ కాగానే ఇచ్చేస్తామని చెప్పాడు. దీంతో ఓ ప్లాన్ వేసింది ఈ సుమత. వెంటనే తన భర్తకు చెప్పింది, మీరు చాలా ఆరోగ్యంగా ఉన్నారు, మీరు కానీ కిడ్నీ ఇస్తే 10 లక్షలు వస్తాయి, 5 లక్షలతో మన కూతురును ఇంటర్మీడియట్ వరకు మంచి చదువు చెప్పిద్దాం, డాక్టర్ సీటు గవర్నమెంట్ కాలేజీలోనే వస్తుంది, మరో 5 లక్షలను ఫిక్స్డ్ డిపాజిట్ చేద్దాం, లేదంటే బంగారం కొని పెడదాం, పెళ్లికి పనికొస్తుందని చెప్పింది. బోస్ మాత్రం ఒప్పుకోలేదు. నీకేమైనా పిచ్చా, అదేమైనా చాక్లెట్టా వెనుక జేబులో నుంచి తీసేయడానికి కిడ్నీ అన్నాడు. తన తల్లి కూడా ఒప్పుకోలేదు, వారించింది. ఒకవేళ ఆపరేషన్ తర్వాత నీ ఆరోగ్యం దెబ్బతింటే బ్రతకడం కష్టం, నీ భార్య నిన్ను వదిలేసి వెళ్ళిపోతుందని చెప్పింది అతడి తల్లి. కానీ ప్రతిరోజు భర్తను ఒప్పించడానికి ప్రయత్నిస్తూనే ఉండేది ఈ సుమత. అయితే ఓ రోజు ఏకంగా ఆ కిడ్నీ బ్రోకర్ని ఇంటికే తీసుకొచ్చేసింది. అతను మాత్రం, మీకు ఏమీ కాదు, ఒక కిడ్నీతో 100 ఏళ్ళు బతకచ్చు, కావాలంటే మీరు డాక్టర్తో మాట్లాడండి, మీకు నమ్మకం అయితేనే ఇవ్వండి, లేకపోతే లేదు, కానీ మీ కష్టాలు తీరుతాయి, మీకు 10 లక్షలు వెంటనే ఇస్తానని చెప్పాడు. అయినా సరే కుదరదు అనడంతో 2 లక్షలు అతని చేతిలో పెట్టాడు. మీరు కిడ్నీ ఇవ్వగానే 10 లక్షలు ఇస్తాను అంటే మొత్తం 12 లక్షలు అన్నాడు ఆ వ్యక్తి. ఒకేసారి 2 లక్షల రూపాయలను చూడగానే టెంప్ట్ అయ్యాడు బోస్. ఎందుకంటే కూతురి కోసం ప్రాణమైనా ఇస్తాను, మరో 10 ఏళ్ళు బ్రతికినా చాలు, నా కూతురు పెళ్లిడికి వస్తుంది, ఆమె భవిష్యత్తు బాగుండాలి, తనలా పేదరికంలో బ్రతకొద్దనుకున్నాడు. చివరకు డాక్టర్ దగ్గరకు వెళ్ళగా అతను ఏమీ కాదని చెప్పాడు. అయితే ఇది కిడ్నీ ర్యాకెట్ అని, కిడ్నీ ఇస్తే ఇంకా డబ్బు ఎక్కువ వస్తుందని అతనికి తెలియదు. అమాయకంగా సరేనన్నాడు. చివరకు ఆపరేషన్ జరిగిపోయింది. కిడ్నీ తీసుకోగానే ఇంటికి వచ్చిన ఆ బ్రోకర్ 10 లక్షలు నిజంగానే చెల్లించి వెళ్ళిపోయాడు. ఇక నీరసంగా ఉండడంతో నెల రోజులు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్ చెప్పాడు. ఆ తర్వాత ఆరోగ్యం సెట్ అవుతుంది, ఏ సమస్య వచ్చినా ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తానని కూడా నమ్మించారు. బోస్ ఇలానే ఇంటి దగ్గర ఉంటూ రెస్ట్ తీసుకుంటూ ఉన్నాడు. అయితే డబ్బులను ఇంట్లోని అల్మారాలో పెట్టాడు బోస్. కొత్త విద్యా సంవత్సరంలో కూతురును మంచి స్కూల్లో చేర్పించాలనుకున్నాడు. అందుకోసం కనీసం 6 లక్షలను బ్యాంకులో దాచిపెట్టాలనుకున్నాడు. మిగతా సొమ్ముతో గోల్డ్ తీసుకోవాలనుకున్నాడు. అలానే తనకు అనారోగ్యంగా అనిపించడంతో ఆసుపత్రికి ఒంటరిగా వెళ్ళాడు బోస్. ఆ తర్వాత సాయంత్రం ఇంటికి వచ్చాడు. జాబ్ కోసం వెళ్ళిన భార్య సుమత రాత్రి 7 అయినా రాలేదు. కూతురు హోంవర్క్ చేసుకుంటోంది. తన తల్లేమో వంట చేసి పెట్టి టీవీ చూస్తోంది. భార్యకు ఫోన్ చేశాడు బోస్. ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. దీంతో కంగారు పడ్డాడు. ఆమె పనిచేసే సంస్థకు కాల్ చేయగా అసలు సమత డ్యూటీకే రాలేదని చెప్పారు. దీంతో గుండె ఆగినంత పనైంది. మళ్ళీ ఏదో పనికిమాలని పని చేస్తుంటుందని ముందే భయపడ్డాడు. వెంటనే అల్మారా తెరిచి చూడగా గుండె గుబేల్ మంది. అందులో 10 లక్షలు లేవు. ఇక అంతకుముందు ఇచ్చిన 2 లక్షల్లో 1 లక్ష రూపాయలను బంధువులకు అప్పుగా ఇచ్చాడు. మిగతా వాటితో ఇంట్లో వస్తువులు కొన్నారు. అయినా మరో 70,000 రూపాయలు ఉండేవి. వాటిని జాగ్రత్తగా దాచుకుంటూ వచ్చాడు బోస్. అవి కూడా మూట కట్టుకుని తీసుకుని పారిపోయింది భార్య అని గుర్తించి కుప్పకూలిపోయాడు. కాసేపటికే కూతురు ధైర్యం చెప్పింది. భయపడొద్దు నాన్న, నీ ఆరోగ్యం బాగాలేదని సర్ది చెప్పింది. నేను మామూలు స్కూల్లో చదువుకున్నా సరే డాక్టర్ని అవుతాను, నిన్ను సుఖపెడతాను నాన్న అంటూ తండ్రి మీద పడి బోరున విలపించింది కూతురు. బోసు తల్లి కూడా కన్నీటి పర్యంతమైంది. ఆ తర్వాత తన స్నేహితులు బంధువులను పిలిచాడు బోస్. జరిగిన విషయాన్ని అంతా చెప్పాడు. అంతా కలిసి ఆమె ప్రియుడిని వెతకడానికి ప్రయత్నించారు, కానీ దొరకలేదు. చేసేది లేక పోలీసులకు ఫిర్యాదు చేశాడు బోస్. తానే కావాలని ఆపరేషన్ చేసింది, ఆ డబ్బు 10 లక్షలను కూడా తీసుకెళ్లిందని రోధించాడు బోస్. అతని బాధ చూసి పోలీసులు ఫోన్ లొకేషన్ను గుర్తించగా కోల్కతాలోని బారక్పూర్లో ఉంటున్నట్లు తేల్చారు. పోలీసులు బోస్ను కూతురును కూడా తీసుకెళ్లారు. ప్రియుడితో ఉన్న నీచురాలని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. కానీ తాను 10 లక్షలు తీసుకురాలేదని అబద్ధం చెప్పింది. నా కష్టం నా నగలు మాత్రమే తెచ్చుకున్నాను, నువ్వు నీ కూతురు చావండి, నువ్వే నన్ను వేధించావు, నీ మీదనే కేసు పెడతానని భర్త మీదకి రివర్స్ అయింది. నేను ఇప్పుడే విడాకులు ఇస్తాను, నీకు నోటీస్ కూడా వస్తుంది, నీకు నాకు సంబంధమే లేదు, ప్రియుడితోనే ఉంటానని బరి తెగించి చెప్పింది. అయితే పోలీసులు సుమతను ఆమె ప్రియుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. తాను బోస్తో బతకనని తేల్చి చెప్పేసింది. అయితే తన 10 లక్షలు తనకిస్తే చాలు, నా బిడ్డను చదివించుకుంటాను, నాకు ఆ సాయం చేసి పెట్టమని పోలీసుల కాళ్ళ మీద పడ్డాడు ఆ తండ్రి. కనిపెంచిన కూతురును కూడా కేవలం కొద్దిపాటి సుఖం పిచ్చిలో కుటుంబాన్ని నాశనం చేసింది ఈ నీచురాలు. భర్త మీద ప్రేమ లేకున్నా కూతురి మీద ఎంతో ప్రేమ చూపించిన సుమత కామ మైకంలో ఆ కన్నా ప్రేమను కూడా వదిలేసింది. తన తల్లి ప్రవర్తనను చూసి ఆ చిట్టి తల్లి గుండె పగిలిపోయింది. నాన్న తన కోసం కిడ్నీ ఇచ్చాడని తెలిసి కన్నీరు మున్నీరైంది. నీకు నేనున్నాను నాన్న, నీకోసమైనా డాక్టర్ని అవుతాను, కష్టపడి చదువుతాను, నిన్ను బాగా చూసుకుంటానని చెప్పి ఆ తండ్రిని తీసుకెళ్ళింది. మరి పోలీసులు కనీసం ఆ నీచురాల మీద దొంగతనం కేసైనా పెట్టి ప్రియుడితో కలిసి జైల్లో వేస్తారా, ఆ 10 లక్షలను తిరిగి ఇప్పిస్తారా అనేది వేచి చూడాల్సిన విషయమే. కానీ భర్త మీదనే గృహహింస కేసు పెట్టేందుకు సిద్ధమైపోయింది ఈ సుమత. లోకం ఎట్టిపోతుంది, సమాజం ఏమవుతుంది, బంధాలు ఎందుకు ఇంతలా తెగిపోతున్నాయనేది తెలియడం లేదు.
వీటన్నింటికీ కారణం ఆ ఫోనే. కుటుంబాల్లో ఒకటే ఫోన్, అది కూడా మామూలు ఫోన్ ఉండాలి. అప్పుడే కుటుంబాలు బాగుపడతాయేమో. ఎందుకంటే ఫోన్ని ఇలా చెడుగా ఉపయోగించే వారు కూడా ఉన్నారు. మంచిగా ఉపయోగించే వారి గురించి అసలు మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. కూతురు భవిష్యత్తు కోసం తండ్రి కిడ్నీని అమ్మేశాడు. ఆ కిడ్నీని అమ్మి ఆ డబ్బుతో పారిపోయింది తల్లి. ఇలాంటి ఘోరం ఎక్కడ ఉంటుంది? మరి ఈ తల్లిని ఏం చేయాలి? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో ఉండేలాగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.